హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఎస్ఏపి S/4HANA బేసిస్ కన్సల్టెంట్ శాలరీస్ ఎలా ఉంటాయి, అంటే ఇండియాలో ఎలా ఉంటాయి, యుఎస్లో ఎలా ఉంటాయి, తర్వాత యుఏఈ యునైటెడ్ అరబిక్ ఎమిరాట్స్లో ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇండియాలోనే కాదు, యుఎస్ యుఎస్ ఇండియాలోనే కాదు యుఎస్లో అలాగే ఇతర దేశాల్లో కూడా ఎస్ఏపికి సంబంధించిన ఎస్ఏపి S/4HANA బేసెస్కి సంబంధించిన శాలరీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇండియా అనుకుందాం, ఫస్ట్ ఇండియా చూద్దాం. సో ఇండియా అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఫ్రెషర్స్గా కొంతమంది జాయిన్ అవుతుంటారు బేసిస్ కోర్స్ నేర్చుకుని. ఫస్ట్లోనే చెప్పాను, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి డొమైన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరూ కూడా బేసెస్కి ఎలిజిబుల్లే. ఎటువంటి డొమైన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరూ కూడా బేసెస్కి ఎలిజిబుల్లే. సో బేసెస్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎటువంటి డొమైన్ నాలెడ్జ్ లేదంటే ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎనీ డిగ్రీ ఉంటే చాలు. సో వీళ్ళందరూ కూడా ఎస్ఏపి బేసెస్ నేర్చుకోవడానికి, S/4HANA బేసెస్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్. సో ఇండియా అనుకుందాం, ఫ్రెషర్గా జాయిన్ అయితే, అంటే కొత్తగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా జాయిన్ అయితే స్టార్టింగ్ అప్రాక్సిమేట్లీ 2 lakhs పర్ యానం నుండి 4 lakhs వరకు ఉంటుంది. 2 lakhs పర్ యానం నుండి 4 lakhs వరకు ఉంటుంది. అంటే ఇయర్లీ 2 lakhs 2.5 lakhs 2.5 lakhs అనుకున్న పోనీ. 2.5 lakhs అంటే అట్లీస్ట్ 3 lakhs అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత తక్కువ కూడా ఉండదు. మినిమం ఒక 3 lakhs లేదా 2.5 నుండి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 4 lakhs వరకు వాళ్ళకు ఉన్నటువంటి మార్క్స్ని బేస్గా చేసుకుని, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ని బేస్గా చేసుకుని శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది కూడా అప్రాక్సిమేట్లీ. సో ఇది కొంత లిటిల్ బిట్ చేంజ్ కూడా అవ్వచ్చు, ఎక్కువ ఉండొచ్చు శాలరీస్, లేదంటే తక్కువ ఉండొచ్చు. సో ఫ్రెషర్ అనుకుందాం. ఫ్రెషర్ అయితే మనం ఆల్రెడీ మనకు డిస్కస్ చేసాం, 2.5 lakhs నుండి 4 lakhs. అదే మీకు 2 years 2 years నుండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. కొంతమంది ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు. 2 years నుండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 4 lakhs నుండి 7 lakhs వరకు ఉంటుంది శాలరీ. ఇయర్లీ నేను చెప్తున్నాను, ఇయర్లీ 2.4 lakhs నుండి 7 lakhs వరకు అప్రాక్సిమేట్లీ శాలరీ ఉంటుంది. అదే 4 lakhs నుండి 8 lakhs అనుకుందాం, 4 years నుండి 8 years అనుకుందాం, అప్రాక్సిమేట్లీ 4 years to 8 years అనుకుందాం. సో వాళ్ళకి 8 lakhs నుండి 15 lakhs వరకు ఉంటుంది శాలరీ. 4 years to 8 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటే 8 lakhs నుండి 15 lakhs వరకు అప్రాక్సిమేట్లీ శాలరీ అనేది ఉంటుంది. అలాగే 8+ years వాళ్ళకి 15 lakhs నుండి 30 lakhs వరకు ఉంటుంది పర్ ఇయర్. సో దీన్ని ఇయర్లీ చెప్తున్నాను. సో మీరు మంత్లీ వైజ్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి మన ఇండియాలో S/4HANA బేసిస్ కన్సల్టెంట్కి. మన ఇండియాలో ఈ విధంగా ఉంటాయి సాలరీస్ అనేవి. ఇండియా అయితే ఈ విధంగా ఉంటాయి సాలరీస్ అనేవి. ఓకే, ఈ విధంగా ఉంటాయి బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ని బేస్గా చేసుకుని లిటిల్ బిట్ చేంజ్ అనేది అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మీరు బేసిస్ నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే కనుక బెస్ట్ ప్యాకేజ్ అనేది రావచ్చు. 2 years నుండి 3 years అయితే 4 to 7 lakhs, 4 years నుండి 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే 8 to 15 lakhs, 8+ years ఉంటే కనుక అంటే సీనియర్ లెవెల్ 15 to 30 lakhs వరకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో ఇది మన ఇండియా వరకు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ యుఏఈ చూద్దాం. యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరాట్స్ అనుకున్నాం. యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరాట్స్, దుబాయ్, ఖతర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఓమన్, ఇవన్నీ కూడా యుఏఈ కిందకి వస్తాయి. సో ఇక్కడ బేసిస్ కన్సల్టెంట్ సాలరీస్ అనేవి ఎలా ఉంటుంది. ఇప్పుడు యావరేజ్ అని చూసామనుకోండి, యావరేజ్నా అక్కడ ఫర్ మంత్, ఇప్పుడు యుఏఈ వాళ్ళకి సపరేట్గా కరెన్సీ ఉంటుంది, దిరామ్స్ అంటారు కదా, దిరామ్స్లో చెప్తున్నాను. సో మీరు ఇండియన్ రూపీస్లో మీరు మార్చుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఒక దిరామ్కి ఎన్ని రూపాయలు వస్తాయి, 23 or 22 రూపీస్ ఉంది. సో దాన్ని బేస్గా చేసుకుని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యుఏఈ వాళ్ళ కరెన్సీలో చెప్తున్నాను, దిరామ్స్లో చెప్తున్నాను. దిరామ్స్, ఓకే, దిరామ్లో చెప్తున్నాను.
సో ఫర్ మంత్ యాక్చువల్గా మనం ఫ్రెషర్గా చూసామనుకోండి, ఫ్రెషర్గా చూస్తే 3000 యుఏఈ కరెన్సీ అంటే దిరామ్స్ నుండి మనకి 7000 వరకు ఉంటుంది అనమాట. దిరామ్స్ వరకు ఉంటుంది. సో ఇది ఫ్రెషర్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు, కొత్తగా ఫ్రెషర్గా జాబ్స్ రావడం అనేది కొంచెం లిటిల్ బిట్ కష్టమే అబ్రాడ్లో. బట్ ఫ్రెషర్గా ట్రై చేయకండి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే అబ్రాడ్లో ట్రై చేయాలి. ఎనీవే ఫ్రెషర్గా కనుక వెళ్తే కనుక 3000 to 7000 యుఏఈ దిరామ్స్ అనేది ఉంటుంది అనమాట. అదే జూనియర్ లెవెల్లో వెళ్ళారనుకుందాం. పర్ మంత్, ఇది మంత్లీ చెప్తున్నాను, ఇయర్లీ కాదు. పర్ మంత్ ఎంత ఉండొచ్చు? పర్ మంత్ 10,000 దిరామ్స్ వరకు ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ 10 అనుకుందాం. 10,400 కాదు, 10 అనుకోండి. 10,000 దిరామ్స్ వరకు ఉంటుంది. అదే మిడిల్ లెవెల్ అంటే 6 years to 9 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటే వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు వీళ్ళకి. మరి ఇంత తక్కువ కాదు, మీకు అట్లీస్ట్ వీళ్ళకి ఒక 15,000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఓకే, 15 వరకు ఉండొచ్చు, 15,000 వరకు ఉంటుంది అది పర్ మంత్. సో 9 to 12 years అయితే వీళ్ళకి ఆల్మోస్ట్ పోనీ ఇంత కాకపోయినా అట్లీస్ట్ 12 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 9 years నుండి 12 years అనుకుందాం, వీళ్ళకి మినిమం గ్యారంటీగా 15,000 దిరామ్స్ వరకు ఉంటుంది అనమాట. 15,000 to 22 ఉంది కదా, బట్ అలా ఉంచండి, అది బెటర్. ఈ విధంగా ఉంటుంది, ఈ లెవెల్లో ఉంటుంది. 15 more than 15 ఉంటుంది ఆల్మోస్ట్. 9 years కాబట్టి 9 to 12 years అంటే 20,000 దిరామ్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలో ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే దుబాయ్, యుఏఈ, అరబిక్ ఎమిరాట్స్ ఇటువంటి కంట్రీస్కి వెళ్ళి ట్రై చేయాలి. లేకపోతే అక్కడ జాబ్స్ రావడం చాలా కష్టం. జాబ్ లేకుండా వెళ్ళి కనుక మీరు జాబ్కి ట్రై చేస్తే కనుక మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో మ్యాక్సిమం అప్ టు, నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఈ విధంగా ఉంటుంది. సో మన ఇండియన్ కరెన్సీలో దిరామ్ అంటే మామూలుగా మనకి ఎన్ని వస్తాయి? ఒక దిరామ్కి 1 రూపీ ఇంటూ 22 రూపీస్ ఉంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ 10,000 ఇంటూ 22 రూపీస్, 12,000 ఇంటూ 22 రూపీస్, 15,000 ఇంటూ 22 రూపీస్, ఎంత వస్తే అంత మన ఇండియన్ కరెన్సీలో, యుఏఈలో. ఓకే, అదే మీరు యుఎస్ఏ అనుకుందాం. యుఎస్ఏ డాలర్స్ కదా మనకి, యుఎస్ఏ కాబట్టి నేను డాలర్స్తో చెప్తున్నాను. సో యుఎస్ఏ అంటే బేసిస్ కన్సల్టెంట్కి ఎంత ఉంటుంది? యుఎస్ఏ, హలో, తర్వాత చూడండి, అదే మీరు యుఎస్ఏ. సో యుఎస్ఏ అంటే మనం డాలర్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో బేసిస్ కన్సల్టెంట్కి యుఎస్లో యావరేజ్ బేసిస్ కన్సల్టెంట్ శాలరీ ఎంత చెప్పచ్చు? $96,000. $96,000 యావరేజ్ ఉంటుంది అనుకుందాం. అంటే యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వెళ్తుంటారు ఈ లెవెల్కి. బేసిస్ కన్సల్టెంట్కి ఫ్రెషర్గా కాదు, యావరేజ్గా చెప్తున్నాను. ఫ్రెషర్గా కూడా కాదు, యావరేజ్గా అనుకుందాం. సో ఇలా ఉంటుంది. $1 lakh అయితే కన్ఫర్మ్. ఇప్పుడు బేసిసే కాదు, ఎస్ఐపి, ఎఫ్ఐసి అవ్వచ్చు, ఎంఎం అవ్వచ్చు, ఎస్డి అవ్వచ్చు, ఏ మాడ్యూల్ అయినా సరే $1 lakh అనేది కన్ఫర్మ్. సో ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఫర్ ఇయర్లీ, ఇది మంత్లీ కాదు. ఎగ్జాంపుల్, సరే ఇయర్లీ అంటే ఒక 1 lakh అనుకుందాం. సో ఇక్కడ $1,53,000 ఉంది, ఇది కూడా కాదు, అప్రాక్సిమేట్లీ 1 lakh ఉంటుంది మినిమం. ఓకే, సో ఫ్రెషర్ లెవెల్, ఇది మామూలుగా కొంచెం మిడిల్ లెవెల్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెషర్ లెవెల్కి ఎంత ఉంటుంది యాక్చువల్గా స్టార్టింగ్లో? ఫ్రెషర్ అనుకోండి, ఫ్రెషర్ లెవెల్కి ఎంత ఉంటుంది యాక్చువల్గా అయితే స్టార్టింగ్లో? ఫ్రెషర్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ అనే అనుకుందాం. సో బేసిస్ కన్సల్టెంట్కి ఫ్రెషర్ లెవెల్లో ఎంత ఉంటుంది? బేసిస్ కన్సల్టెంట్కి ఫ్రెషర్ అయితే చూడండి, ఒక $60,000 ఉండొచ్చు ఇయర్లీ. $60,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేసుకో. ఒక డాలర్ ఎంత ఉంది? 94 రూపీస్ ఉంది ఈరోజు మార్కెట్ వాల్యూ. 94 ఇంటూ $60,000, 94 ఇంటూ 60,000 ఎంత వస్తే అంత. ఓకే, 94 ఇంటూ 60,000 ఎంత వస్తే అంత అనమాట. ఇది డాలర్స్లో చెప్తున్నాను. అదే మిడిల్ లెవెల్ అనుకుందాం. మిడిల్ లెవెల్ వాళ్ళకి 1 lakh గ్యారంటీ. ఫస్ట్లో చెప్పాను కదా, $99,000 నుండి $1,15,000 వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ.
1 lakh గ్యారంటీ. మిడిల్ లెవెల్ అయితే మాత్రం $1 lakh అనేది కామన్. 1 lakh అంటే ఎంత మన కరెన్సీలో ఎంత? ఆల్మోస్ట్ 94 lakhs చెప్పచ్చు. ఈరోజు ఉన్న డాలర్ వాల్యూని బట్టి 94 lakhs చెప్పచ్చు. 94 lakhs. కొన్ని ₹1 కోటి అనుకుందాం అప్రాక్సిమేట్లీ. మంత్లీ 10 లక్షలు. ట్యాక్సెస్ పోతాయి. యుఎస్లో 30% ట్యాక్స్ పే చేయాలి. సో యుఎస్లో ట్యాక్స్ ఎంత పే చేయాలి? 30% పే చేయాలి. 30% అంటే ఆల్మోస్ట్ ఒక 30 lakhs పోయినాయి అనుకోండి, ఇంకో 60 lakhs ఉంటాయి. అందులో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకొక 20 to 30 lakhs, ఇంకో 30 lakhs సేవ్ అవుతాయి ఇయర్లీ. 30 లక్షలు మిగులుతాయి సంవత్సరానికి మిడిల్ లెవెల్ అయితే. అదే సీనియర్ లెవెల్ అనుకుందాం. సీనియర్ లెవెల్ అయితే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఎంత ఉంది? 1,15,000 నుండి $1,91,000 ఉంది. సో ఇంత కూడా కాదు, అట్లీస్ట్ ఒక $1,50,000 వేసుకున్నా కూడా మన ఇండియన్ కరెన్సీలో 1,50,00,000 శాలరీ. 1,50,00,000లో 35%, అట్లీస్ట్ 30% ట్యాక్స్ పే చేయాలి. అంటే ఎంత పోతుంది? 1,50,00,000 అప్రాక్సిమేట్లీ చూసుకున్న 45 lakhs పోతుంది. అంటే ఒక 50 lakhs పోయింది అనుకుందాం. ఖర్చులకు ఇంకొక 20 లక్షలు పెట్టుకోండి. టోటల్గా 80 lakhs అట్లా మిగులుతుంది, బాగా మీరు సీనియర్ అయితే. సో ఇది యూఎస్లో, మేజర్గా యూఎస్లో కనుక ఐటీలో జాబ్ కొట్టామంటే వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతుంది. అంత ఎక్సలెంట్గా ఉంటాయి ప్యాకేజెస్ అన్న యూఎస్లో. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం క్రాస్ చేసి వెళ్ళి యూఎస్లో జాబ్ కొట్టామంటే మాత్రం ఎక్సలెంట్ లైఫ్, ఎక్సలెంట్ ఇన్కమ్. ఇయర్లీ 1 lakh అంటే ఇయర్లీ 1 crore అంటే మన ఇండియన్ కరెన్సీలో జోక్ కాదు అది. వస్తుంది గ్యారంటీగా. అంత ప్యాకేజ్ కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే యూఎస్కి అంత క్రేజ్ ఉండదు, వెళ్ళే వాళ్ళు ఉండరు. ఇలా ఉంటుంది యూఎస్లో. అట్లీస్ట్ $1 lakh మనకి ట్యాక్సెస్ అన్ని పోను సీనియర్ లెవెల్లో 1 lakh మిగులుతాయి. అదే మిడిల్ లెవెల్ అయితే 1 lakh అంటే మన కరెన్సీలో 1 crore మిగులుతుంది. మిడిల్ లెవెల్ అంటే ఒక 70 lakhs వరకు మిగులుతుంది. అది ఇలా ఉంటుంది యూఎస్ అయితే. కెనడా ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ అదే విధంగా ఉంటుంది. కెనడాలో కూడా అంతే, పెద్ద కొంచెం వేరియేషన్ ఉండదు. ఒక 10 to 15% మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ అనుకోండి $50,000 అప్రాక్సిమేట్లీ. హైయెస్ట్ ఉంది, మనం లోయెస్టే తీసుకుందాం. 75,000 అవుద్దు, $50,000 తీసుకుందాం. కెనడాలో ట్యాక్సెస్ కొంచెం తక్కువే ఉంటాయి కంపేర్ యూఎస్తో పోల్చుకుంటే. $10,000 పోయినా $40,000 అనేవి సేవ్ అవుతాయి స్టార్టింగ్ లెవెల్. బట్ ఎంట్రీ లెవెల్లో జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప యూఎస్లో జాబ్ రాదు. అదే కెనడాలో కెనడానే కాదు, కెనడా అవ్వచ్చు, యూఎస్లో అవ్వచ్చు, జాబ్ రావడం అనేది చాలా కష్టం. అలాగే మిడిల్ లెవెల్ చూద్దాం. మిడిల్ లెవెల్లో అంటే 3 to 6 years కదా. ఇక్కడ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh వేసుకోండి, $19,000. సీనియర్ లెవెల్ అయితే ఇంత ఉంది ఆల్మోస్ట్, అంటే 1,50,000 మినిమం గ్యారంటీ. సీనియర్ లెవెల్ అయితే 7 years ఎక్స్పీరియన్స్ అంటే 1,50,000 గ్యారంటీగా ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట శాలరీస్ అనేవి కెనడాలో. సో కెనడా ఇలా ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా మీకు ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా ప్లస్ కెనడా ఒకేలా ఉండొచ్చు, పెద్దగా వేరియేషన్ ఉండదు. మేజర్ వేరియేషన్ అనేది యుఎస్ఏకి అలాగే యూఏఈకి మాత్రం వేరియేషన్స్ ఉంటుంది. యూఏఈతో కంపారిజన్ చేసుకుంటే యూఎస్లో ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఐటీలో బెస్ట్ శాలరీస్, హైయెస్ట్ ప్యాకేజెస్, హైయెస్ట్ శాలరీస్ రావాలంటే యుఎస్ఏ వెళ్ళాల్సిందే. యుఎస్ఏ వెళ్తేనే హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి. మన అరబిక్ ఎమిరాట్లో అయితే అంత శాలరీస్ అనేవి ఉండకపోవచ్చు. బట్ మన ఇండియాతో కంపారిజన్ చేసుకుంటే బెటర్ శాలరీ యూఏఈలో మన ఇండియాతో కంపారిజన్ చేసుకుంటే బెటర్ శాలరీసే. బట్ యుఎస్ఏలో ఎక్కువ హైయెస్ట్ ప్యాకేజెస్, ఐటీ వాళ్ళకి బెస్ట్ ప్యాకేజెస్ కావాలంటే మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? యుఏఈ వెళ్ళాలి, యుఎస్ఏ వెళ్ళాలి. యుఎస్ఏలోనే ఎక్కువ ఉంటాయి, యుఏఈలో తక్కువ ఉంటాయి. ఓకే, సో హైయెస్ట్ ప్యాకేజెస్ అంటే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, తర్వాత యుఏఈ వెళ్ళటం ఈజీ మళ్ళీ. ఎందువల్ల? ఒక టూరిస్ట్ వీసా ఒకటి తీసుకుని యుఏఈ వెళ్ళిపోవచ్చు, వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్ జాబే కాదు, ఎస్ఏపిలో FICO, MMSD ఏ మోడ్యూల్ నేర్చుకున్నా కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈ విధంగా ఉంటే ఒక 10% వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ కంట్రీలో ఎంత శాలరీ వస్తుంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ డే.